ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దుర్గే స్మృతా హరసి భీతిమశేషజంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకార కరణాయ సదార్ద్రచిత్త. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 3/12/2024 మంగళవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, దక్షిణాయనము, హేమంత ఋతువు, మార్గశిర మాసము, శుక్లపక్షము, విధియ మధ్యాహ్నం 1:06 వరకు తదుపరి తదియ ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు ఉదయం 9:59 నుంచి 11:39 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:47 నుంచి 9:32 వరకు, తిరిగి రాత్రి 10:48 నుంచి 11:40 వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉందన్న విషయాన్ని గుర్తించండి. వర్జము మధ్యాహ్నం 2:58 నుంచి 4:38 వరకు, తిరిగి రాత్రి 2:27 నుంచి 4:06 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:26 నుంచి 5:02 వరకు, సూర్యోదయం 6:35 సూర్యాస్తమయం 5:37. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు ఇవాళ చాలా బాగున్నాయి. ఆనందాన్ని కలిగించేటువంటి శుభయోగాలు, ముఖ్యంగా వస్తులాభము, వాహన యోగము, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం. ఆగిపోయిన పనులు, నిన్న ఆటంకాలు వచ్చిన పనులు ఈరోజు పరిపూర్ణమైనటువంటి విజయాన్ని సాధించే అవకాశం. విద్యలో రాణింపు, ఉద్యోగుల అనుకూలత, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి అనుకూలత, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభం, కళాకార క్రీడల అభివృద్ధి పొందుకునే అవకాశం, రైతన్నలకి, పూలు పళ్ళు పండించే వారికి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా లాభాలు పొందుకునే అవకాశం కనబడుతోంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా లాభాలు పొందుకునే అవకాశం కనబడుతోంది. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో కానీ, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారు కానీ లాభవంతులు. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలో కూడా మంచి లాభాలు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం. బోటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారంలో అనుకూలవంతమైన శుభస్థితి. ధనయోగము, ఐశ్వర్యము, రుణ విమోచనం, రోగనాశనం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, వివాహ యోగ్యత, ఆనందకరమైనటువంటి సంపద, ఆస్తి పంపకాలు, లాభాలు, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అవకాశం ఉంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి కాస్త తిరోగమనం స్టార్ట్ అయినట్టు కనబడుతోంది. అంటే స్వయంకృత అపరాధాలతో మీరు ఇబ్బందులు పాలే అవకాశాలు, మిమ్మల్ని మీరు తగ్గించుకోవడం, మిమ్మల్ని మీరు నిందించుకోవడం, ఇక నా వల్ల ఏది కాదు, నాకు ఇదంతే, నా కర్మ ఇంతే, దేవుడు ఇలాగ చేశాడు అన్నట్టు నిరుత్సాహం. ఇప్పుడు ఫలితాలు చూసిన తర్వాత నిజమే కదా స్వామి మీరు చెప్పేది, నిజంగా నాకేం అవ్వటం లేదు, చాలామంది బాగుందన్నారు, మీరు బాగుందన్నప్పుడు నాకు బాగుండట్లేదు, బాగలేదన్నప్పుడు అసలు బాగలేదు అనుకునేటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. ఈ రోజు మీకు నష్టము, కష్టము, అవమానమే. షేర్ మార్కెట్లో, స్పెక్యులేషన్లో పెట్టుబడి పెట్టకూడదు. లాటరీలకి, జూదానికి దూరంగా ఉండాలి. లేనిపోని అనవసరపు వివాదాలకి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. కళాకారులు, క్రీడాకారులకి ఇబ్బందికరంగా ఉంది. సినిమా రంగంలో వ్యాపార నష్టము, రాజకీయ రంగంలో కూడా అవమానాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెరువుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, చేనేత, వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులు కూడా నష్టప్రదంగా కనబడుతోంది. అనవసరమైనటువంటి కష్టాలు కొని తెచ్చుకోవడం, విద్యార్థులు నయా పైసకు పనికిరాని ప్రేమ కలాపాలు ముని తేలడం, మీ నష్టాన్ని పొందుకోవడం, లేనిపోని సమస్యలు ఎదుర్కొంటారు, విద్యా నష్టాన్ని పొందుకోబోతున్నారు. ఇతరుల మీద ఆధారపడకండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్ నష్టం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో పెట్టుబడి పెట్టకూడదు. లాటరీలకి, జూదానికి దూరంగా ఉండండి. విదేశీయానం మంచిది కాదు. విద్యార్థుల ఇతరుల మీద ఆధారపడకూడదు. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడే అవకాశం. కళాకారుల, క్రీడాకారులకి నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. దైవ జాగ్రత్త తీసుకోండి. కుటుంబపరమైన చికాకులు, సంతాన నష్టం,
మద్యపాన సేవనం, ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఉద్యోగం పోగొట్టుకునే అవకాశం, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం కూడా నష్టాన్ని పొందుకునే అవకాశం కనబడుతుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. దుర్గాదేవి ఆరాధన మీకు మంచిది. రాహుగ్రహ అష్టోత్తరం చదువుకోవడం క్షేమము. ఎవరికైనా మినుములు, బీదవారికి ఇడ్లీలు దానంగా ఇవ్వండి, కానుకగా ఇవ్వండి. ఎవరికైనా ఈ కచ్చకాయ రంగు వస్త్రం అంటే యాష్ కలర్, స్మోక్ కలర్ అంటారు దాన్ని, అటువంటి వస్త్రాన్ని ఎవరికైనా దుప్పటి కానీ ఏదైనా వస్త్రము కానీ అవతల వాళ్ళకి ఉపయోగపడే దానం ఇవ్వండి, అనుకూలంగా ఉంటుంది. వీరికి ఉదయం 9:16 నుంచి 10:50 మధ్యలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని భగవద్గీత కూడా పారాయణం చేసుకుంటూ ఆనందమయ సుఖ జీవనాన్ని పొందాలని కోరుకుంటున్నాను. మిథున రాశి వారికి ఉన్నటువంటి ఫలితాలు ఏమిటి? మిథున రాశి వారికి చాలా సానుకూలవంతంగా ఉంది. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఇంట్లో అనుకూలవంతమైన శుభయోగము, వస్తులాభము, వాహన యోగము, విద్యాలాభం, ఉద్యోగ లాభం, పుత్ర సౌఖ్యము, పుత్రికా సౌఖ్యము, పిల్లల విషయంలో అనుకూలతలు, గొప్ప వ్యక్తులతో పరిచయము, నూతన వ్యాపార ప్రారంభం, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ స్టూ పరిశ్రమలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఆటోమొబైల్, ఎలక్ట్రిక్ వ్యాపారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కూడా లాభాలు పొందుకోవచ్చు. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సినిమా రంగ వ్యాపారంలోను అనుకూలమైన స్థితి. నర్సరీ తోటలు, పూజ ఆధార వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్, బోర్బాల్తో వారికి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్ వ్యాపారంలోను, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి, రాజకీయ రంగంలో కూడా అనుకూలత. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థికి మంచి విద్యా లాభం, బెంచింగ్ ఉద్యోగం కూడా ఫ్లైట్లు వెళ్తుంది. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని చేసుకునే అవకాశం కనబడుతుంది. అటువంటి ప్రయత్నంలో లాభాలు పొందుకుంటారు. గృహయోగము, స్థల లాభము, సంతాన యోగము, కుటుంబ సౌఖ్యం కూడా. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. పోగొట్టుకున్న ఉద్యోగాన్ని, గౌరవాన్ని, ధనాన్ని తిరిగి పొందుకునేటువంటి అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. ఈ రోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి మహా అదృష్టవంతులు వీళ్ళు. అసలు మాట తీరుతోనే అన్ని అనుకోవడం అలా కాదు, ఒక సినిమాలో డైలాగ్ లాగా కంటి చూపుతోనే అన్ని కూడా వీళ్ళ వైపు తిప్పుకుంటారు. నిజంగా అటువంటి కంటి చూపుతో అన్ని రకాల ప్రయత్నాలని పొందుకుంటారు, లాభాన్ని పొందుకుంటారు. తప్పకుండా వీరికి అనుకూలవంతమైన శుభయోగం. ధన, కనక, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల లాభాలు, ఆస్తి పంపకాల అనుకూలతలు, కోర్టు వివాదాల సమసిపోవడం, కొత్త వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారు కానీ, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలో కానీ, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కానీ, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు ఉన్నాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి ఉంటుంది. తప్పకుండా మీకు అనుకూలవంతమైనటువంటి ధనయోగం, ఐశ్వర్యం, విద్యాలాభం, పోటీ పరీక్షలు కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ, విదేశాలు కానీ, స్వదేశాలు కానీ అనుకూలత. వ్యాపారంలో కూడా స్వదేశ విదేశాలు లాభం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, అనుకున్నటువంటి కార్య సాధన, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, మిత్రుల లాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినొచ్చు, సోదరుల మధ్య సయోధ్య, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వ, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అత్యంత అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పవచ్చు. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి కొంత ప్రశాంతత, ఆనందయోగం, అద్భుతమైనటువంటి వ్యక్తులతో పరిచయం, గొప్పవారితో పరిచయం. ఏమంటే మీలాంటి స్థాయి వాళ్ళు నాలాంటితో స్నేహం చేస్తారా, వ్యాపారం చేస్తారా అన్నటువంటి ఆశ్చర్యం కూడా జరుగుతుంది. ఆ వ్యక్తికి మీ యొక్క ప్రణాళిక, మీ యొక్క నడవడిత వాళ్ళకి బాగా నచ్చడం వల్ల మిమ్మల్ని 10%, 5% భాగస్వామిగా వ్యాపారస్తులు కలుపుకునే అవకాశం ఉంది. అటువంటి గొప్ప వ్యక్తితో మీకు వ్యాపార భాగస్వామిగా మారే అవకాశం ఉంటుంది. తప్పకుండా మీకు అనుకూలవంతమైనటువంటి వ్యాపార లాభం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి అనుకూలత, స్వదేశంలోనూ విదేశాల్లో కూడా అనుకూలత. విదేశాల్లో వీసా సంబంధమైనటువంటి అనుకూలత, స్థిరమైన నివాసాన్ని పొందుకోవడం, బెంచ్ ఉద్యోగం, ప్రాజెక్టులో వెళ్ళడం, గ్రీన్ కార్డ్, పిఆర్ లాంటిది పొందుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కళాకారులకి, క్రీడాకారులకి లాభాలు, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత. రైతన్నలకి, పూలు, పలుకులు పండించే వారికి,
నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులు కూడా అనుకూలవంతమైన శుభస్థితి. విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో కలిసి వచ్చే అవకాశం, కుటుంబ సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి, అన్యోన్య దాంపత్యవనం, మంచి ఆలోచన, ఆర్థిక అభివృద్ధి పొందుకోవడం, అప్పుల బాధల నుంచి విముక్తులవ్వడం, లాటరీల వల్ల, జూదం వల్ల, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీలో డబ్బులు వచ్చే అవకాశం కూడా ఉంది. అప్పుల బాధ విముక్తులతో లోన్ సౌకర్యం ఉంటుంది. స్థిరాస్తిని కొనుగోలు చేస్తారు. ఆస్తి పంపకాల లాభాన్ని కలిగిస్తాయి. రాజకీయ రంగంలో ఎదుగుదల బాగా ఉంది. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అనుకూలంత స్థితి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలతో లాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారం, గ్యాస్, అద్దెకం వ్యాపారంలో లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాలు, విద్యార్థికి అనుకూలవంతమైన స్థితి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణతములు, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభవంతమైన స్థితి. ఈరోజు మీకు ప్రశాంతత, ఆర్థిక ఆనంద లాభాల పరంపర పొందుకోవచ్చు. వీరికి 9 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారికి కాస్త ప్రమాదకరమైనటువంటి హెచ్చరిక. ముఖ్యంగా ఇద్దరు వ్యక్తులకి హెచ్చరిక చెప్పొచ్చు. ఒకటి, మద్యపాన సేవనము చేసి లేదా నిద్రలేమితో బాధపడుతూ కారు కానీ బైక్ కానీ వేగంగా నడుపుతున్న వారికి యమభటుల యొక్క వెల్కమ్ బోర్డు తప్పకుండా కనబడుతుంది. ఇది ఇందులో సందేహం లేదు. ఏంటండి మరి ఇంత ఘోరంగా చెప్తారు అంటే అందంగా చెప్పాను నేను. నువ్వు బాగా 4 పెగ్గులు 8 పెగ్గులుగా, 8 పెగ్గులు 16 పెగ్గులుగా మార్చి నీతో పాటు నీ కార్లు కూర్చున్నాను కూడా వెల్కమ్, యమభట వెల్కమ్ ద్వారంలోకి పంపించే ప్రయత్నంలో ఉంటారు మీరు. లేదా బైక్ని వేగంగా నడిపి పాపం దారిన పోతున్నటువంటి దానయ్యలను, దానమ్మలని పరలోకానికి పంపించే ప్రక్రియలో కూడా ఉన్నారు మీరు. కాబట్టి జాగ్రత్త అని చెప్తున్నాను. వీరికి ఒకటి అంటే ఇద్దరు చెప్తారు కదా జాతకంలో ఇద్దరికి బాలేదని, ఇంకొకళ్ళు మహానుభావులు, మహానుభావురాళ్ళు, ఈక్వలేషన్, సమానమైనటువంటి స్థాయి, ఆడపిల్లలు, మగవాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగస్తులు, రెవెన్యూ, రిజిస్ట్రేషను, హాస్టల్ వార్డెన్లు, అలాగే విద్యా సంబంధించినటువంటి శాఖలు పనిచేస్తున్న వారు, మహానుభావులు, మహానుభావురాళ్ళు, లంచగొండులుగా పట్టుబడడం అంటే లంచం అనే బిచ్చం ఎత్తుకుని ఉంటారు వీళ్ళు. పాపం వాళ్ళకి పట్టుబడేటువంటి అవకాశం బలంగా కనపడుతోంది. తప్పకుండా వీరికి కృష్ణ జన్మస్థానంలో స్థిరమైన నివాసం కోసం ఎదురు చూస్తుంటారు. జాగ్రత్త. అంటే వీరికి ఎక్కువగా ప్రమాదం జరిగే సూచనలు కనబడుతున్నాయి. ఇక మిగతా వాళ్ళకు కూడా ప్రమాదం ఉంది. వీరికి ప్రమాద తీవ్రత 100కి 1000% ఉంది. అది విషయం. ఇక వ్యాపార పరంగా కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారం, మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెరువుల వారికి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, అలాగే రైతులకి, పూలు, పళ్ళు, కూరలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. మధ్యవర్తిత్వంలో నష్టపోతారు. లేనిపోని అవాకులు చవాకులు పెరగడం వల్ల ఇబ్బందులు ఎదురే అవకాశాలు, అనర్థాలకు దారితీసే అవకాశం. విద్యార్థులు ఏ దానికి పనికిరాని, కనీసము ఇల్లు చెత్త కూడా పనికినటువంటి ప్రేమ కలాపాలు ముని తేలి విద్యా నష్టాన్ని, జీవితాన్ని నాశనం చేసుకుంటారు. పరాయి మతంలోకి వెళ్ళి నీ ధర్మాన్ని నాశనం చేసుకుంటూ వాయువర్షం లేనటువంటి వ్యక్తుల యొక్క మధ్యలో ఉంటూ నీ జీవితాన్ని నాశనం చేసుకునే అవకాశం ఉంది. ఆడపిల్లలు జాగ్రత్త. స్వధర్మే నిధనం యాంతి పరధర్మో భయావహ. నేను అనాదిగా మొత్తుకుంటున్నాను విషయాన్ని. వినే వాళ్ళు ఇంటనే ఉన్నారు, లేని వాళ్ళు వినటం లేదు. మార్చండి, ఎవరికైనా చూపించండి అయ్యా, కాస్త ఏమన్నా చూపించండి, వాళ్ళు బాగుపడతారు. తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుతోంది. చెంప చెళ్ళు అనిపించి మార్చే ప్రయత్నం చేయండి. అంటే మేజర్లము, పోలీస్ స్టేషన్లు, అక్కడి దండలు మార్చుకుంటాం. ఇవన్నీ కూడా జీవితానికి పోలీసులు, ఈ పెద్ద మనుషులు, ఈ ఫ్రెండ్స్ ఎవరు కూడా జీవితంలో నీ నష్టం వచ్చిన తర్వాత వీడు బాగు చేసే అవకాశమే లేదు. నువ్వు జైల్లో పోయిన తర్వాత బయటకు వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడే ఆలోచించుకో. అలాంటి తప్పిదాలు ఈరోజు జరిగే అవకాశం ఉంది. రాశివారు జాగ్రత్త. విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం, కళాకారులకు ఇబ్బందులు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లు పెట్టుబడి పెట్టకూడదు, లాటరీ దూరంగా ఉండండి. కష్టము, నష్టం ఎక్కువగా ఉంటుంది. సోదరుల మధ్య భేదాభిప్రాయాలు, ఆస్తి పంపకాల అసమానతలు, కోర్టు వివాదాలు, విద్యాలయ, వ్యాయామం, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో నష్టాలు, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి కష్టకాలం, అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబల అవకాశాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల నష్టం, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో కష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేసే అవకాశం సద్వినియోగం చేసుకోండి. ఈ రాశి వారికి ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 1:17 నుంచి 2:26 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. భగవద్గీత పారాయణం, లలితా సహస్రనామ పారాయణం, దుర్గాదేవి అష్టోత్తరం, ఎవరికైనా మినుములు, కందులు, శనగలు దానంగా ఇవ్వండి, అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి 8 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. చాలా మంచి సౌకర్యవంతమైనటువంటి ధన యోగము,
ఆనందము, ఆరోగ్యము, ఐశ్వర్యము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, విద్యలో కూడా మంచి రాణింపు, పోటీ పరీక్షలు కానీ అకాడమిక్ పరీక్షలు విజయం ఖాయం, మంచి వ్యక్తులతో పరిచయం, ఆనందకరమైన జీవనం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, రైతులకి, పూలు పళ్ళు పండించే వారికి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లెల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అదృష్ట యోగం, కళాకారులకి, క్రీడాకారులకి, సినిమా రంగంలో మంచి లాభాలు ఉన్నాయి. రాజకీయ నాయకులకి కలిసి వచ్చే అదృష్ట యోగం, పూలు పళ్ళు కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం వ్యాపారంలో కూడా అనుభవం, మంచి అభివృద్ధి పొందుకునే అవకాశం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారంలోనూ లాభాలు, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో కూడా లాభాలు, షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టవచ్చు, లాభాలు పొందుకోవచ్చును. లాటరీ జూదం వల్ల ధన ప్రాప్తి కూడా బాగా ఉంది. బిట్ కాయిన్స్, లాటరీల వల్ల లాభం ఉంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి అనుకూలత, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన ఆనందాది అదృష్ట యోగాలు. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలవంతమైనటువంటి సుదినంగా చెప్పబడుతోంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి ప్రశాంతమైన జీవనం, అదృష్ట యోగం, ఆనంద యోగం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో లాభాలు పొందుకోవడం, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చును. ఈవెంట్ మెనీ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జన్, షూ పరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలోను, గ్యాస్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకు కూడా ఆనందకరమైన శుభదినం. విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, ఆస్తి పంపకాల అనుకూలతలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, గృహయోగము, సువర్ణాభరణ ప్రాప్తి పొందుకోవడం, విదేశాలు వెళ్ళడం, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, స్వదేశంలో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని తప్పకుండా పొందుకోబోతున్నారు. తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలత, ఆనందాది యోగాలు. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పబడుతోంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి చాలా ప్రశాంతత కలిగించే అదృష్ట యోగం, ఉన్నతమైనటువంటి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, కళాకారులకి, క్రీడాకారులకి లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అనుకూలవంతమైన వ్యాపార వృద్ధి, రైతన్నలకి, పూలు పడుకులు పండించే వారికి లాభాలు, అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి ఏజెంట్లకి అనుకూలవంతమైన శుభస్థితి, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకోవచ్చు. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో లాభాలు పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. తప్పకుండా ఆర్థిక వ్యవస్థలో, ఉద్యోగంలో, విద్యలో, విదేశానికి వెళ్లే నిమిత్తమై మంచి రాణింపు, లాభము, ఆనంద యోగం. ఈరోజు మీకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. లాభం, వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత, ఈవెంట్ వారికి, బోర్బావుతో వారికి అనుకూలంగా ఉంటుంది. అయితే ఇక్కడ 2 విషయాల్లో మీకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది. 1, విద్యా సంబంధమైన విషయాల్లో ఇతరుల మీద ఆధారపడిన, మాస్ కాపింగ్ పాల్పడిన, విద్యను అశ్రద్ధ చేసిన, తల్లిదండ్రులని మోసం చేసిన, తల్లిని ఏమార్చి అమ్మ పరీక్షకు వెళ్తానని చెప్పేసి బలాదురుగా తిరిగి, అనవసరమైనటువంటి ప్రియుడితో, ప్రియురాలతో తిరిగి తల్లిదండ్రులని మోసం చేసిన వారికి పుట్టగతులు ఉండవు. విద్యలో కాదు, అసలు సమాజంలో మీకంటే దరిద్రుడు ఉండడం వారు కూడా, దరిద్రులు ఉండరు. కన్న తల్లిదండ్రుల్ని మోసం చేసి నిన్ను నీవు నాశనం చేసుకొని ఏం సాధిస్తావని ఆలోచించు, వీళ్ళకి నష్టము. 2వ వ్యక్తులు వచ్చేసి వ్యాపార పరంగా కూడా ఇతరుల మీద ఆధారపడి
వ్యాపార సంబంధించిన విషయాలు అవగతం కాకుండా తెలియకుండా లేని వాటిల్లో పెట్టుబడి పెట్టి నష్టాన్ని పొందుకునే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఇతరులు చెప్పినటువంటి మాట విని కుటుంబ సభ్యుల మాట చివర పెట్టి వ్యాపారాత్మక ధోరణి మీకు నష్టాన్ని కష్టాన్ని కలిగిస్తుంది కనుక జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. వ్యాపారం దూరంగా ఉండండి. మిగతా రాశి వరకు నష్టం ఉంది, కానీ వీరికి తీవ్రమైన నష్టం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించండి. మద్యపాన సేవన చేయకండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచం పుచ్చుకోకండి. ప్రైవేట్ సెక్టర్లో పనిచేసే వారి తొందరపాటుతనంతో ఉద్యోగానికి రాజీనామా చేయకండి. ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. ఇక మిగతా విషయాల్లో ధనయోగం ఉంది. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభం. కళాకారుల క్రీడ అభివృద్ధి ఉంటుంది. సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాలు ఉన్నాయి. రాజకీయ రంగంలో అనుకూలత ఉంది. కాస్త ప్రజలతో మమేకం అవ్వండి చాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో అనుకూలం ఉంటుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ పెట్టుబడి పెట్టవచ్చు. లాటరీలకి, జూదానికి దూరంగా ఉండండి. అయితే ఈ దీర్ఘకాలికమైన పెట్టడం అంటే ఈ షేర్ మార్కెట్లో కూడా దీర్ఘకాలికమైన పెట్టుబడి, మ్యూచువల్ ఫండ్స్లలో లిక్విడ్ సంబంధించినటువంటి వాటిలో పెట్టుబడి పెడితే మీకు లాభంగా ఉండే అవకాశాలు కరెక్ట్ కనబడుతున్నాయి. అలాగే కుటుంబ సభ్యుల మాట వినే ప్రయత్నం చేయండి, అనుకూలంగా ఉంటుంది. వివాహ సంబంధ అనుకూలతలు బలంగా కనబడుతున్నాయి. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్కి లాభం. విదేశాల్లో, స్వదేశాల్లో విద్యాభివృద్ధి, విద్యాప్రాప్తి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. చాలా అనుకూలమైన శుభయోగాలు కనబడుతున్నాయి. కొన్ని విషయాల్లో మాత్రం వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం. భగవద్గీత పాలన చేయండి. అద్భుతమైనటువంటి ఆనంద యోగాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఇదంతా కూడా అత్యంత సానుకూలవంతమైన శుభదినంగా చెప్పబడుతుంది. వీరికి 3 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి ఆనందప్రద సంపద, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, మ్యూచువల్ ఫండ్స్లలో లాభాలు బలంగా ఉన్నాయి. తప్పక పెట్టుబడి పెట్టండి. కళాకారుల క్రీడకు లాభాలు ఉన్నాయి. సినిమా రంగంలో కూడా వ్యాపార అభివృద్ధి ఉంటుంది. రైతందరికీ మంచి లాభాలు. పూలు పళ్ళు పండించే వారికి అభివృద్ధి. రాజకీయ నాయకులకు కలిసి వచ్చే అవకాశం. నర్సరీ తోటలు, పూజా ఆధార వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, స్వర్ణకార వ్యాపారస్తులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా అనుకూలవంతమైన శుభయోగం. వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, డ్రైవర్లకి, పెయింటర్లకి అనుకూలత. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్కి అనుకూలత. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం. విదేశాలకు వెళ్లే నిమిత్తమై ప్రయత్నాన్ని చేయండి. విదేశాలు వెళ్ళగలరు. అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు కూడా లాభము చెప్పవచ్చును. ఉద్యోగ, వృత్తి, వ్యాపారాదుల్లో అనుకూలత, కుటుంబ అనుకూలత, సఖ్యత, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ లాభాలు పొందుకునే అవకాశాలు. అన్ని రకాల ప్రయోజనాలు పొందుకునే అదృష్టంగా చెప్పబడుతోంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీన రాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. వ్యాపార లావాదేవీల్లో అనుకూలత. నూతన వ్యాపారాన్ని ప్రారంభం చేయవచ్చు. నూతన గృహప్రవేశ యోగ్యత కూడా ఉన్నది. అనే స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, స్థిరాస్తుల పంపకాలు, అమ్మకాలు, లాభాలు. నూతన వాహన యోగము. డ్రైవర్లకి, పెయింటర్లకు కలిగిన లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లే వారికి అనుకూలత. నర్సరీ తోటలు, పూజా ఆధార వ్యాపారంలోను, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా లాభాలు పొందుకునే అవకాశం కనపడుతోంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, అనుకూలవంతమైన ప్రయాణ లాభం, విద్యాలాభం, ఉద్యోగ లాభం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తోవి వారికి లాభాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు బలంగా ఉన్నాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి స్థాయి వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన ఆనందాది అదృష్టయోగం. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.